బ్యాట్మెన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళు మనకు సూపర్ హీరోలా కానే కాదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రీల్లో కనిపించే హీరోలను మన పిల్లలు రియల్ హీరోలుగా ట్రీట్ చేస్తున్నారని, అసలు హీరోలు వాళ్ళు కాదని చెప్తున్నారు ఏపీ సీఎం. ఇంతకు చంద్రబాబు మైండ్ లో సూపర్ మ్యాన్ ఎవరు? ఇల్లు, ఇల్లాలు, పిల్లలు కాన్సెప్ట్ లో చంద్రబాబు చెబుతున్న కుటుంబ నీతి ఏంటి? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. హనుమంతుడు ఎంత బలవంతుడో పిల్లలకు వివరించాలి. అర్జునుడు ఎంత పెద్ద యోధుడో రేపటి తరానికి చూపించాలి. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. శ్రీరాముణ్ణి మించిన పురుషోత్తముడు లేడని చెప్పాలి. మన భవిష్యత్ తరాలను మంచి వైపు నడిపించాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి ఏపీ సీఎం చంద్రబాబు భవిష్యత్ తరాన్ని ఉద్దేశించి చెప్పిన మాటలు. సినిమా స్క్రీన్ పై హీరో మారితే రేపటి తరాల ఆలోచన మారుతుందన్న బలమైన హెచ్చరిక చంద్రబాబు మాటల్లో వినిపించింది. ఎంటర్టైన్మెంట్ పేరుతో విలువలు మిస్ అవుతున్నాయి అన్న ఆందోళనను ఇండస్ట్రీ ముందుంచారు సీఎం చంద్రబాబు. హాలీవుడ్ సూపర్ హీరోలు మన జీవితాలకు ఐడెంటిటీ కాదన్న స్పష్టతతో మన పురాణాలనే కొత్త తరానికి రోల్ మోడల్స్ గా చూపించాలి అన్న ఆలోచనను బయటపెట్టారు చంద్రబాబు. కథల దిశ మార్చకపోతే సమాజ దిశ కూడా మారిపోతుందన్న పంచ్ చంద్రబాబు మాటల్లో స్పష్టంగా వినిపించింది. కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సాధారణ రాజకీయ ప్రసంగంగా కాకుండా సమాజాన్ని ఒక దిశగా నడిపించాలి అన్న ఆలోచనగా కనిపిస్తాయి. సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్లో వినోదం కన్నా బాధ్యత ఎక్కువగా వినిపించింది. పిల్లలపై సినిమాల ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో గుర్తు చేస్తూ హీరోలు ఎవరో నిర్ణయించే శక్తి స్క్రీన్ కే ఉందన్న వాస్తవాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి హాలీవుడ్ సూపర్ హీరోలు మన పిల్లలకు ఆదర్శాలుగా మారడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం వెనుక సాంస్కృతిక ఆందోళన కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. హాలీవుడ్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ మాత్రమే తప్ప మన జీవన విధానానికి, విలువలకు ప్రతిబింబం కావు అన్నది చంద్రబాబు మాట. మన పురాణ పురుషులను హీరోలుగా చూపించాలి అన్న సూచనలో ఒక దీర్ఘకాలిక ఆలోచనతో చంద్రబాబు సినీ ఇండస్ట్రీకి సూచనలు చేశారు. హనుమంతుడు, రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు కేవలం మతపరమైన ప్రతీకలుగా కాకుండా ధైర్యం, ధర్మం, వ్యూహం, త్యాగం వంటి విలువలకు ప్రతినిధులుగా చూపాలంటున్నారు ఏపీ సీఎం. ఈ విలువలు చిన్న వయసులోనే పిల్లల మనసుల్లో నాటితే సమాజ స్వరూపమే మారుతుందంటున్నారు చంద్రబాబు. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాదు సినిమా పరిశ్రమ ఒక శక్తివంతమైన సామాజిక సాధనం. అందుకే సినిమాలో చూపించే కథలే పిల్లల ఊహల ప్రపంచాన్ని నిర్మిస్తాయి అన్న అవగాహన పేరెంట్స్ లో కూడా ఉండాలంటున్నారు సీఎం. హీరోలు ఎలా ఆలోచిస్తారో, ఎలా సమస్యలు పరిష్కరిస్తారు అన్నదే రేపటి తరాన్ని ప్రభావితం చేస్తుందన్న విశ్లేషణ చంద్రబాబు మాటల్లో దాగి ఉంది. అంతేకాదు ఇక్కడే కుటుంబ వ్యవస్థ పైన మరో సెన్సేషన్ వదిలారు చంద్రబాబు. ఇంటికి ఒకరు, ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లలుండాలంటూ కుటుంబానికి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. చిన్న కుటుంబాల మోజులో భవిష్యత్ ఖాళీ అవుతుందన్న హెచ్చరిక ఇది. రేపటి ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన యువత ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నను సూటిగా సంధించారు సీఎం. ఇవి ఓటు బ్యాంకు మాటలు కాదని ఫ్యూచర్ బ్యాంక్ గురించి మాట్లాడిన మాటలుగా చూడాలంటున్నారు కూటమి నేతలు. మొత్తానికి సినిమాల నుంచి కుటుంబాల వరకు సమాజాన్ని ఆలోచింపజేసే డిబేట్ కు ఏపీ సీఎం చంద్రబాబు స్టార్ట్ బటన్ అయితే నొక్కారు. మరి ఆ దిశగా సినీ ఇండస్ట్రీ ఆలోచిస్తుందా లేదా అన్నది చూడాలి.